హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 62. రుద్ర శివానికి ఏం చేయాలో ప్లాన్ చెప్పాక, ఓకేనా, మనం నిజంగా స్నేహకి పెళ్లి చూపులు అరేంజ్ చేసినట్టే ఉండాలి. తనకు కూడా అవి ఫేక్ పెళ్లి చూపులని చెప్పకు. ప్రదీప్ని నేను అక్కడ లాక్ చేసి వాడి ఫీలింగ్స్ బయటకు రప్పిస్తాను అన్నాడు రుద్ర. ఏమైనా చెయ్యి, కానీ స్నేహని హర్ట్ అయ్యేలా చేయకు రుద్ర అంది శివాని. రుద్ర నవ్వుతూ, తను నాకు చెల్లి, మా అమ్మ నాకు అప్పగించిన బాధ్యత, తనని ఎందుకు బాధ పెడతాను? ఇన్నాళ్ళు నేనే నా మూర్ఖత్వంతో తనని దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. ఇక అలా కాదు, ప్రతి విషయంలోనూ తను సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్నాడు రుద్ర. నా మొగుడు అనుకుంటే ఏదైనా చిటికలో చేసేస్తాడు. స్నేహ లైఫ్ నువ్వనుకున్నట్టే బాగుంటుంది, ఉండేలా నువ్వు చేయగలవు అని అతని ఎద మీద చేయి వేసి రుద్ర కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెప్పింది శివాని. తనని నా మొగుడని శివాని అంత చొరవగా పిలవడం రుద్రకి చాలా సంతోషాన్నిచ్చింది. రుద్ర కొంటెగా నవ్వుతూ, ఏమన్నావు, మరోసారి పిలువు అంటూ తనని ఒడిలోకి లాక్కున్నాడు రుద్ర. అప్పటికి కానీ శివానికి తనేమందో అర్థం కాలేదు. టక్కున నాలుగు కరుచుకుని, అదేదో ఫ్లోలో వచ్చేసింది, కావాలనలేదు అని చెప్తూ సిగ్గుతో ఫేస్ పక్కకు తిప్పుకుంది శివాని. అరే, నీ మొహం చూపించకుండా ఇంకేదో చూపిస్తూ నాకు లోపలంతా ఏదేదో అయిపోయి మూడొచ్చేలా చేస్తున్నావే అని హస్కీగా చెప్తూ ఆమె క్లీవేస్ కిందకి చూపు సారిస్తున్న రుద్రని చిరుకోపంగా ఒక్కటి పీకి, సిగ్గులేదు రుద్ర నీకు అంటూ తన డ్రెస్ టాప్ సరి చేసుకుంది శివాని. అక్కడేం కనబడ్డం లేదులే, ఓ సర్దేసుకోవడానికి అంటూ ఆమె టాప్ లోపల చేతిని పెట్టి ఆమె నడుముని తడుముతూ, నైట్కి పర్మిషన్ ఇవ్వవే అన్నాడు గారంగా రుద్ర. ఇవ్వను, స్నేహకి పెళ్ళయ్యేదాకా మనం దూరంగా ఉండాలి. ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని మనం రొమాన్స్ చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అని వస్తున్న నవ్వుని దాచేస్తూ అడిగింది శివాని. ఏయ్, ఏం మాట్లాడేవే, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మన రొమాన్స్కి స్నేహ మ్యారేజ్కి లింక్ ఏంటే అని అయోమయంగా అడిగాడు రుద్ర. ఉందిలే, అదంతే అని శివాని అనగానే రుద్ర చిరుకోపంగా, తిక్క సమాధానం చెప్తే చంపుతా. ఇలాంటి పిట్ట కథలు చెప్తూ నన్ను డైవర్ట్ చేయాలని నీ ప్లాన్ కదా? నో వే, అవసరమైతే నేను బలవంతంగానైనా నా సొంతం చేసుకుంటాను అని నాటీగా చెప్తూ ఆమె నడుం గిల్లాడు రుద్ర. అవునా, అలాగే చేసుకో, నేనైతే ఎక్కడికి రాను అంటూ బెట్టు చేసింది శివాని. అప్పుడెప్పుడో ఎక్కడికో వెళ్ళడం కాదే, ఇప్పుడే ఇక్కడే నేను అనుకున్నది చేస్తాను, నన్ను ఆపేదెవరు అంటూ కొంటెగా చెప్తూ లేచి శివాని నెత్తి భుజం పైన వేసుకుని తన క్యాబిన్కి అటాచ్గా ఉన్న అతని పర్సనల్ రూమ్లోకి ఎత్తుకుపోయాడు రుద్ర శివానీని. ఆమెకు రుద్ర అలా చేస్తాడని ఊహించక వదలమని గిలిగిలా కొట్టేసుకుంటూ, రుద్ర ఏం చేస్తున్నావు, నేనేదో నిన్ను ఆట పట్టించాలని అన్నాను, వద్దులు స్వామి అని కంగారుగా అతని చేతుల్లో నుండి దిగిపోవాలని చూసింది. ఉండవే, నీకు ఒకసారి బలవంతంగా ఎలా సొంతం చేసుకుంటానో అది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దు, తర్వాతైనా నేనంటే భయం ఉంటుంది అని యాటిట్యూడ్తో చెప్పాడు రుద్ర. వద్దు మహాప్రభో, ఏదో తమాషాగా అన్నానంతే, దానికి నువ్వు నాకు ప్రత్యేకంగా చేసి చూపించాల్సిన పని లేదు, నాకు తెలుసు, వదులు అని వేడుకుంది శివాని రుద్రని. రుద్ర ఆమెని అక్కడున్న బెడ్ మీద వేసి తన మీదకి వాలిపోయి శివానీని ఎటూ వెళ్లకుండా తన కాళ్ళు చేతులు లాక్ చేశాడు రుద్ర. ప్లీజ్ రుద్ర, ఏదో తమాషా కలా అన్నాను, నా బంగారం కదా, వదలవా అని క్యూట్గా ఫేస్ పెట్టి రిక్వెస్ట్ చేసింది శివాని. నువ్వింత ముద్దుగా ఉంటే అస్సలు వదలాలనిపించడం లేదే అంటూ వంగి తన పెదాల మీద ముద్దు పెట్టి ఆమె వైపు డీప్గా చూస్తూ బ్రీత్ వాయిస్తో, ఏ శివ, నీ పెదవుల్లో ఏం మత్తు పెట్టావే, ఎన్నిసార్లు కిస్ చేస్తున్నా ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అంటూ మరోసారి కిస్ చేసి వదిలిన రుద్ర ఆమె డ్రెస్ టాప్ పక్కకు జరిపి అరచేతితో తన నడుము తడుముతూ పొత్తి కడుపు మీద స్మూత్గా రాస్తూ, ఎంత మెత్తగా జున్ను ముక్కలా ఉన్నావో తెలుసా,
సిల్క్ క్లాత్ కంటే స్మూత్గా జారిపోతుంది నీ బాడీ అంటూ ఇంకాస్త కిందకి జరిగి తన నడుముని 2 చేతులతో 2 వైపులా పిడికిట పట్టి తన నాభి మీద కిస్ చేస్తూ అక్కడే తన పెదాల నుంచేసి సౌండ్ వచ్చేలా గట్టిగా ముద్దులు పెడుతూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేశాడు రుద్ర. శివాని రుద్ర జుట్టుని 2 చేతులతో పట్టి తట్టుకోలేక అతన్ని అలాగే తన పొట్టకి అదుముకుంటూ, ప్లీజ్ రుద్ర ఆపు, నాకేదేదో అవుతుంది అంటూ నిలువెల్లా వణికిపోతూ చెప్పింది. మొదటిసారి భర్త అంత చరువుగా తనలోని రవికాంచని అందాలని అతను తాకుతుంటే ఆమె ఒంట్లో వేడి పుట్టాయి. ఆమెలో ఇది అని చెప్పలేని తీయని సలపరం మొదలైంది. రుద్ర చేసే పనులకు ఒక పక్క ఇష్టంగా భరిస్తూనే మరోవైపు అతన్ని అడ్డుకోవాలని చూసింది. ప్లీజ్ రుద్ర వదులు అంటూ కలవరిస్తూ అతన్ని పైకి లాగి మోహావేశంతో గట్టిగా హత్తుకుంది శివాని. రుద్ర శివాని చుట్టూ ఉన్న చేతులని బిగించి ఆమె మెడ మీద పెదాలతో రాస్తూ, మరి నేను అడిగిన డేట్కి వస్తావా అని గుసగుసగా అడిగాడు. రుద్ర అతని మైకంలో పడిపోయి, హా వస్తాను అని ఒప్పుకున్న శివానీని చూసి ఈవిల్ స్మైల్తో, నీ వీక్ పాయింట్ ఏంటో నాకు ఇన్నాళ్ళకి తెలిసిందే నా బందర్ లడ్డు అంటూ ఆమెని మరింత గట్టిగా హత్తుకుని శివాని పెదాల మీద డీప్గా మరోసారి కిస్ చేసి వదులుతూ, నైట్కి బన్నీని త్వరగా నిద్రపుచ్చి వాణ్ణి కిడ్స్ రూమ్లో పడుకోబెట్టు సరేనా అని బ్రీతీ టోన్తో చెప్పాడు రుద్ర. సరే అన్నట్టు మెల్లగా తల ఊపింది శివాని. రుద్ర నవ్వుతూ ఆమెను వదిలి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అన్నాడు. రుద్ర నలిగిన తన షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ శివాని లేచి వాష్రూమ్లోకి వెళ్ళి చల్లని నీళ్లు మొహాన కొట్టుకుంటూ రుద్ర మాయ నుండి బయటకొచ్చింది. రుద్ర చేసిన పనులు తలుచుకుని సిగ్గుపడుతూనే, ఈ రుద్ర నన్ను ఏదో మాయ చేశాడు, అలా ఎలా అతను అడిగిన వెంటనే నేను డేట్ కొప్పుకున్నాను, ఈయన దగ్గర నేను మరీ ఇలా వీక్ అయిపోతే ఇక నాతో రోజు ఆడుకుంటాడు. శివ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఈసారి కనుక రుద్ర దగ్గరకు వస్తే అస్సలు తనని టచ్ చేయనీయకూడదు అని తనని తానే మోటివేట్ చేసుకుంది శివాని. జుట్టంతా రేగిపోవడం మిర్రర్లో చూసుకుని బయటకు వచ్చి తల కూడా దువ్వుకుని రుద్ర కోసం చూడగా అతడు క్యాబిన్లో కూర్చుని బుద్ధిగా కనపడ్డాడు. చేసిందంతా చేసి ఏం మెరగని వాళ్ళ ఎలా కూర్చున్నాడో చూడండి అని మూతి తిప్పింది శివాని. ఓయ్ శివమ్మ, ఎక్కువ తిప్పేసుకోకు, నీ మూతి సొట్టపడిపోద్ది అని నవ్వుతూ తల ఎత్తకుండానే చెప్పాడు రుద్ర. నీ కొల్లంతా కల్లే కదా అని ఉక్రోషంగా అడిగింది శివాని. కాదే, నువ్వే నాలో ఉన్నావు, అందుకే నువ్వేం చేసినా నాకు తెలిసిపోతుంది. అక్కడ నా షర్ట్ తీసి పెట్టాను, దాన్ని కూడా తీసుకువెళ్ళి వాష్ చేయి అన్నాడు రుద్ర. శివాని సైలెంట్గా అతని షర్ట్ తీసుకుని బ్యాగ్లో వేసుకుంటూ, ఇక నేను ఇంటికి వెళ్తున్నా అని ఖాళీ బాక్సులు కూడా సర్దుతూ చెప్పింది శివాని. ఏయ్, ఆఫీస్ చూస్తానన్నావు కదా, మరి చూడవా, పద చూపిస్తా అంటూ సిస్టమ్ షట్ డౌన్ చేసి లేచాడు రుద్ర. నీకు వర్క్ ఉంటే వద్దులే రుద్ర, మరోసారి చూస్తాను అనింది శివాని. అర్జెంట్ వర్క్ ఏమీ లేదులేరా, రా అంటూ శివాని చేతిని పట్టుకుని రుద్ర తీసుకెళ్లాడు. అప్పటికే ఎంప్లాయీస్ అందరూ లంచ్ ఫినిష్ చేసి వాళ్ళ సీట్లలో కూర్చుని వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అన్ని ఫ్లోర్లలోనూ శివానీని తిప్పి చూపించి అక్కడున్న స్టాఫ్కి ఆమెని తన వైఫ్గా పరిచయం చేశాడు రుద్ర. ప్రదీప్ క్యాబిన్లో లంచ్ చేస్తున్న స్నేహతో పాటు ప్రదీప్ని పలకరించి ఏమీ తెలియనట్టే వచ్చేసింది శివాని. అన్నయ్య కోసం వదిన లంచ్ తెచ్చిందా, మరి నన్ను పిలవలేదే అని అడుగుతున్న స్నేహవంక చిరుకోపంగా చూశాడు ప్రదీప్. ఎందుకు, ఏదో దొంగోడిని చూసినట్టా చూపు అంది అలకగా స్నేహ. మీ అన్నయ్యకి నువ్వు చేసేది తెలీదని అనుకుంటున్నావా? వాడు అన్నీ తెలిసినా సైలెంట్గా ఉండి ఒక్కసారిగా నెత్తిన బాంబు వేశాడు. నీకు చెప్తే వినవు, అయినా నాకు నీకు సెట్ అవ్వదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కాదు స్నేహ అంటూ అసహనంగా అడిగాడు ప్రదీప్. స్నేహ తినడం ఆపి కోపంగా చూస్తూ, ఎక్కువ చేయకు, ఒకవేళ అన్నయ్యకి తెలిసినా నా ఇష్టాన్ని అర్థం చేసుకుని నాకు కావాల్సింది ఇస్తాడు తప్ప నన్ను బాధ పెట్టడం మా అన్నయ్య అని స్థిరంగా చెప్పింది స్నేహ. నీతో నేను వాదించి గెలవలేను, కానీ తినడం అయిపోతే వెళ్ళి వర్క్ చేసుకో అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రదీప్. అన్రొమాంటిక్ ఫెలోవి, పోయి నిన్ను లవ్ చేసినందుకు నన్ను నేను అనుకోవాలి
అని తిట్టుకుంటూ లంచ్ ఫినిష్ చేసి వెళ్ళిపోయింది స్నేహ బయటకు. ప్రదీప్ ఆమె గొనుగుడు వినపడినా పైకి ఏమీ అనలేదు. కానీ లోపల మాత్రం నవ్వుకున్నాడు. తిరిగి శివానీతో తన క్యాబిన్లోకి వచ్చిన రుద్ర సోఫాలో కూర్చుని ఆమెని తన ఒడిలోకి లాక్కుంటూ, ఇప్పుడు చెప్పు, మన ఆఫీస్ ఎలా ఉంది అని అడిగాడు రుద్ర. ఆఫీస్ లాగే ఉంది అని నవ్వుతున్న శివాని నడుము గిల్లి, ఆ విషయం మాకు తెలియదు మరి, చెప్పవే అని గారంగా అడిగాడు రుద్ర శివానీని. నీ టేస్ట్ అడుగడుగునా తెలుస్తుంది, చాలా బాగుంది. కానీ ఈ క్యాబిన్కి అటు సైడ్ ప్లాంటేషన్ చేస్తే చాలా ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. నీకెప్పుడైనా వర్క్ స్ట్రెస్ అనిపిస్తే అక్కడ కూర్చుంటే మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. నీకు నచ్చితే అలా చేయించుకో అంది శివాని రుద్రతో. గుడ్ టేస్ట్ నీది కూడా, అదొక్కటేనా, ఇంకా ఏమైనా ఉంటే చెప్పవే, చేయిద్దాం అని అడిగాడు రుద్ర శివాని యొక్క ఐడియా నచ్చడంతో. ఇంకా అంటే ఇక్కడ లేడీ స్టాఫ్కి కూడా ఓ చిన్న ఫేవర్ చేయాలి రుద్ర. ఇందాకో లేడీ పక్కకు వెళ్ళి బాధపడడం చూశాను. నువ్వు మేనేజర్తో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆమె తన కొలీగ్తో చెప్తుంటే విన్నాను. తనకు 4 నెలల కిందట డెలివరీ అయిందట. దానితో బిడ్డకి పాలు పట్టకుండా ఈవినింగ్ దాకా ఉండడం వల్ల బ్రెస్ట్ బాగా పెయిన్గా ఉందంట. అలాంటి ప్రాబ్లం చిన్నపిల్లలున్న లేడీ స్టాఫ్ ఫేస్ చేస్తారు కదా. అదీ కాక ఉదయం నుండి సాయంకాలం వరకు తమ పిల్లకి దూరంగా ఉంటే ఆ తల్లి మనసు ధ్యాస తన బిడ్డ మీదే ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయలేరు. అందుకని అలాంటి లేడీస్ కోసం ఆఫీస్లో సపరేట్గా ఒక రూమ్ అరేంజ్ చేసి పిల్లల కోసం 2 కేర్ టేకర్స్ని పెట్టించు. ఆ లేడీస్ మధ్య మధ్యలో తమ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి పాలు పట్టించుకునే వీలు కల్పించు రుద్ర. మనకు దానివల్ల ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది, బట్ మనీ కోసం కాకుండా మానవత్వంతో ఆలోచించు అని రిక్వెస్ట్ చేసింది శివాని రుద్రని. శివాని చెప్పిందంత విన్న రుద్ర సంతోషంగా ఆమెను ముందుకు తిప్పుకుని ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి, నువ్వు చాలా బాగా ఆలోచించావు శివ. నేను ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించనే లేదు. ఖర్చు కోసం వదిలే, దానివల్ల మనకు లాభమే కానీ నష్టం ఉండదు. ఆ లేడీస్కి తమ పిల్లలు తమ దగ్గరే ఉన్నారని నిశ్చింతతో ఇంకా ఉత్సాహంగా వర్క్లో ఎఫిషియన్సీ కనబరుస్తారు. రేపే పిల్లల కోసం అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ బేబీ, నాకు మంచి సలహా ఇచ్చావు. అందుకే అంటారు అని కరణేశు మంత్రి అని. నా భార్య కూడా అన్నింటా నాకు అలాగే తోడుగా ఉంటే నేను చాలా ఎదుగుతానోయ్ అంటూ శివానీని హత్తుకుని వదిలి, ఓకే నువ్విక ఇంటికి వెళ్ళు, బన్నీ వచ్చే టైం అయింది, 1 మినిట్ వెయిట్ చేయి, డ్రైవర్కి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసి డ్రైవర్కి కాల్ చేసి రమ్మన్నాడు రుద్ర. శివాని రుద్రని ఇష్టంగా చూస్తూ, నువ్విలా నేను చెప్పేదంతా చేస్తుంటే నాకు బీభత్సమైన డౌట్ వస్తుంది, నువ్వు నా శాడిస్ట్ రుద్రవేనా అని అంటూ నవ్వుతూ చెప్పిన శివాని వైపు తిరిగి చిరుకోపంగా చూస్తూ, ఏమన్నావే, నేను శాడిస్ట్నా? నీకు నా శాడిజం అంటే ఎలా ఉంటుందో నైట్కి చూపిస్తానుండు అని కన్నింగా నవ్వాడు రుద్ర. అమ్మో వద్దు, ఏదో కామెడీ చేశాను శ్రీవారు అని భయంగా కవర్ చేసింది శివాని. ఆహా, నీకు భయమా? నేనేం చేయడం లేదని బాగా చనువు వచ్చేసిందే నీకు అంటూ దగ్గరకు లాక్కుని ఒక్కసారిగా ఆమె పెదాలందుకోగానే శివాని బిగుసుకుపోయింది. రుద్ర ఆమెని అలా అవ్వడం చూసి తన నడుముని చేత్తో చిన్నగా నొక్కగానే ఆ నొప్పికి తేరుకున్న శివాని నోరు తెరవబోయింది. ఆ గ్యాప్లో ఆమె పెదాలని తన పెదాల మధ్య బంధించి డీప్ కిస్ చేయగానే శివాని పరవశంగా అతని తలలోకి చేతివేళ్ళని చొప్పించి ఆ ముద్దుకి సహకరించింది. దానితో మరింత డీప్గా కిస్ చేసిన రుద్ర చివరిలో ఆమె కింద పెదవిని కొరికొదిలాడు. రుద్ర తనని వదలగానే అప్పటిదాకా ఉన్న మైకంలో ఉంది కాస్త అతనిచ్చిన పెయిన్కి తేరుకుని బా అంటూ మంట పుట్టిన తన పెదవిని వేలితో టచ్ చేసి చూసుకుని కోపంగా రుద్ర వైపు చూసింది. లేదంటే నన్నే శాడిస్ట్ అంటావా అని కొంటెగా చూశాడు రుద్ర. రుద్రని గుర్రుగా చూస్తూ, ఎందుకు కదూ నేను శాడిస్ట్ అనుకునేది, కాసేపు కూడా నీ గురించి మంచిగా అనుకోనియవు, సైకో గడివి అంటూ తను ఏదైనా మనసులో తిట్టేసుకున్న రుద్రకి తెలిసిపోతుందని మర్చిపోయి తిట్టేసుకున్న శివానీని కోపంగా చూశాడు రుద్ర. అప్పుడు గుర్తొచ్చి నాలుగు ఖర్చుకుంది శివాని. తనక్కడ ఉంటే రుద్ర తన పెదవికి మరో ఘాటు పెడతాడని భయపడి రుద్ర రియాక్ట్ అవ్వకముందే బయటకి పారిపోయింది శివాని. ఆమె అలా పరిగెత్తడం చూసి నవ్వుతూ, పాగల్,
అనుకున్నాడు రుద్ర. ఆమె వెళ్ళిన తర్వాత డ్రైవర్ అక్కడికి వచ్చాడు. రుద్ర అతనికి బాక్స్ తీసుకుపోమని చెప్తూ, మేడం జాగ్రత్త, స్లోగా డ్రైవ్ చేయి అని వార్నింగ్లా చెప్పి పంపించాడు. కిందకి వెళ్ళిన శివాని కార్ పక్కన నిలబడి ఉంటే వచ్చిన డ్రైవర్ వినయంగా డోర్ తీశాడు. శివాని లోపల కూర్చుని బ్యాగ్లోని వాటర్ బాటిల్ తీసుకుని గబగబా మొత్తం తాగేసి టెన్షన్ తగ్గించుకుంటూ, అమ్మో ఈయన మంచిగా ఉన్నాడు కదా అని చనువు తీసుకోకూడదు అనుకుంటున్న శివానీకి పక్క నుండి ఓ డైలాగ్ వినపడింది. అక్కడ ఎవరో ఫోన్లో రీల్స్ చూస్తున్నారు. అందులో డైలాగ్, సింహం పడుకుంది కదా అని దాని జూలుతో ఆడుకోకూడదు రోయ్, అది లేస్తే ఆహారమే అని వినపడింది. అది విన్న శివాని, నాకు సింక్ అయ్యేలా ఉందే ఈ డైలాగ్ అనుకుంది. రుద్ర తను వెళ్ళేదాకా అక్కడున్న సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాడు. ఆమె టెన్షన్ పడడం చూసి నవ్వుకున్నాడు రుద్ర. రుద్ర వెంటనే ఎవరికో ఫోన్ చేసి తనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ ఎలా చేయాలో చెప్పి, మీరు అడిగిన అమౌంట్ పంపుతున్నా, ఏ రిమార్క్ వచ్చినా నా సంగతి తెలుసుగా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి అని బేస్ వాయిస్తో చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. ఏంటి సార్, ఎవరికో వార్నింగ్లు వెళ్తున్నాయి అంటూ ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చాడు ప్రదీప్. రుద్ర అతని వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి, అదా, మన ఆఫీస్లో చిన్న చిన్న మార్పులు చేయాలని కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నానురా అంటూ రుద్ర అనగానే, ఇప్పుడు సడన్గా ఏం మార్చాలి అని అడిగాడు ప్రదీప్. రుద్ర శివాని చెప్పిన విషయాలు అన్నీ చెప్తూ, అందుకే రేపు ఉదయానికల్లా పని జరిగిపోవాలని చెప్తున్నా. అవును, ఈ మధ్య నీకు వర్క్ అంటే పెత్తనాలు ఎక్కువయ్యాయేంట్రా అన్నాడు రుద్ర సీరియస్గా. బావో, అంత మాట అనేసావేంట్రా, నేను ఏ రోజైనా వర్క్ వదిలి వేరే ఏదైనా చేశానా అంటూ దీనంగా అడుగుతూ, ఇంతకీ దేనికి అంత మాట అన్నావు చెప్పు అన్నాడు ఎదురుగా కూర్చున్న ప్రదీప్. ఆహా, చెప్తా ఆగు అంటూ ఫైల్ చెక్ చేశాక ప్రదీప్ వైపు చూస్తూ, ఈ ఫైల్ రెడీ చేసింది తమరే కదా అని వెటకారంగా అడిగాడు రుద్ర. అవును, నేను కాక ఇంకెవరు చేస్తారు అన్నాడు ప్రదీప్. రుద్ర కోపంగా మిస్టేక్స్ ఉన్న చోట మార్క్ చేసి, ఇది తమరి సిన్సియారిటీ అంటూ ఫైల్ తన ముందుకు తోశాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.